ముందర పెట్టుకొని కూర్చొని టీవీలో ఏమొస్తుందో దానికి అనుగుణంగా మన ఫీలింగ్స్ మారిపోతూ ఉంటాయి. టీవీ ఎంత పవర్ఫుల్ అంటే మీ మైండ్ను, మీ కాన్షియస్ మైండ్ని ఇలా తప్పించి సబ్లిమినల్, చెప్పండి ఒకసారి, ఆ సూత్రాన్ని ఉపయోగించి మీ మైండ్లో ప్రింట్ అయిపోద్ది. మీ సబ్కాన్షియస్ మైండ్లో డీమార్ట్లో ఎన్ని కొనాలనో ప్రింట్ చేసి పెట్టిండ్రు ఆల్రెడీ డీమార్ట్ వాళ్ళు. సలార్ సినిమా ఫస్ట్ రోజు చూడాలా, 1000 రూపాయలు పెట్టి 5000 పెట్టి ప్రాణహాని అయినా సరే టికెట్లు దానిలో పోయి దూకి తెచ్చుకోవాలి. దే ఆర్ హిప్నటైజ్డ్ బై యూట్యూబర్స్, దే ఆర్ హిప్నటైజ్డ్ బై అడ్వర్టైజ్మెంట్స్. యువర్ సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ ఫిల్డ్ విత్ టీవీ అడ్వర్టైజ్మెంట్స్, న్యూస్ పేపర్స్. చుట్టూ ఉన్న వ్యక్తులందరి చేత మొత్తం నెగిటివిటీ ప్రింట్ అయింది. 95% మన మైండ్లో అనారోగ్యం ప్రింట్ చేసిండ్రు, రోగాన్ని ప్రింట్ చేసిండ్రు, కరోనాను ప్రింట్ చేసిండ్రు, షుగర్ను ప్రింట్ చేసిండ్రు. సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ ఫిల్డ్ విత్ షుగర్. షుగర్ ఇక్కడ తీయాలా, ఇక్కడ కాదు, అది బయట కాదు. మీకు వచ్చింది 40 ఏళ్ళకి వచ్చే వరకు షుగర్ వస్తుంది. మనం అనుకుంటున్నాం ఫుడ్ వల్ల వస్తుంది. ఫుడ్ కాదు నాయనా, యద్భావం తద్భవతి. చెప్పండి, ఆల్ ద వరల్డ్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్. గౌతమ బుద్ధుడు చెప్పాడు, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో మీ జీవితంలోకి వచ్చే సంఘటనలు వాటి ఫలితాలు అని చెప్పాడు. మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏముంది? 50 ఇయర్స్ వస్తే షుగర్ కంపల్సరీ, బీపీ కంపల్సరీ వచ్చినాయి. మీరేమని నమ్మినరు? నిజమే అనుకున్నారు, దాంట్లో ప్రింట్ అయింది. అయితే ఇక్కడ మైండ్కు మనం ఇంతకుముందు చెప్పాం కదా, మైండ్లో మీరు ఏదన్నా పెట్టండి, దానికి లాజిక్ తెలీదు. సబ్కాన్షియస్ మైండ్కి లాజిక్ తెలీదు. సార్ ఇది మీ శరీరానికి అన్యాయం అవుతుంది, మీ మైండ్లో మీకు వ్యతిరేకంగా ఆ సార్ పెడుతున్నాడు ప్రోగ్రాము, మీరు ఒకసారి చూసుకోండి అని చెప్పదు. సబ్కాన్షియస్ మైండ్ హ్యాస్ నో లాజిక్, దానికి విశ్లేషించే శక్తి లేదు. కాన్షియస్ మైండ్కి ఉంది, దాన్నే మనం ఎరుక అంటాం. ఏమంటాం? అందుకే పత్రిజీ ఏం చెప్తాడు, మీరు దేంతో ఉండాలంటారు? ఎరుకతో ఉండాలి. ఎరుకతో ఉన్నప్పుడు నేను వచ్చి చెప్తాను, మీ వల్ల ఏమీ కాదంటే మీరందరూ లేస్తారు. అప్పుడు నేను ఎక్కడికి పోవాల్సి వస్తుంది? ఆ దానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది బయటికి. ఎందుకంటే మీరు అందరు ఎరకతో ఉన్నారు. మీరు ఎరకతో లేరనుకోండి, ఈ గంట సేపు నాకు ఛాన్స్ ఇచ్చింది కదా, నేను మెల్లగా స్లోగా హిప్నటైజ్ చేసుకుంటూ వస్తాను. హిప్నటైజ్ అంటే అందరు ఏమనుకుంటారంటే మీరు మెల్లగా నిద్రలోకి వెళ్తున్నారు, నా మాటనే వింటున్నారు, నన్నే చూస్తున్నారు, చుట్టుపక్కల ఏ శబ్దమో వినిపించట్లేదు, మత్తుగా ఉంది, గో డీప్ అండ్ డీపర్ స్లీప్ అని చెప్తుంటారు. ఇప్పుడు నేను ఒకటి ఇస్తాను, అది పచ్చిమిరపకాయ కాదు అరటి పండు అని పచ్చిమిరపకాయ చేతిలో పెడతాను. చూశారు కదా టీవీలో, ఇది నిజము.